వెల్కమ్ టు తెలుగు క్లాసెస్ బై పూర్ణిమ. ఈరోజు వీడియోలో మే 23వ తేదీ తెలుగు జీకే బిట్స్ తెలుసుకుందాం. బుద్ధుని మరణం తర్వాత ఎన్ని బౌద్ధ సమావేశాలు జరిగాయి? 4. సైలెంట్ వ్యాలీ ఉద్యమం ఏ రాష్ట్రంలో సంబంధం కలిగి ఉంది? కేరళ. నిండుగా ఉన్న గాజు సీసాను ఫ్రిడ్జ్లో ఉంచితే ఎందుకు పగులుతుంది? నీరు ఘనీభవించినప్పుడు దాని ఘన పరిమాణం పెరుగుతుంది. అత్యంత శుద్ధమైన విద్యుత్ అని దేనిని అంటారు? పవన విద్యుత్. హ్రస్వ దృష్టితో బాధపడుతున్న వ్యక్తికి ఏ రకమైన కటకం సూచించబడుతుంది? పుటాకార. సైకిల్ ట్యూబ్ అకస్మాత్తుగా పేలిపోవడానికి దేనికి ఉదాహరణ? స్థిరోష్ణక ప్రక్రియ. ఎరుపు, నీలం, ఆకుపచ్చ రంగులు కలిస్తే ఏ వర్ణం ఏర్పడుతుంది? పసుపు. భారతదేశ మొట్టమొదటి ఉపగ్రహాన్ని ఎప్పుడు ప్రయోగించారు? 19 ఏప్రిల్ 1975. భారతదేశ మొదటి ఉపగ్రహం పేరు ఏమిటి? ఆర్యభట్ట. మంగళయాన్ అంతరిక్ష ప్రయోగంలో ఉపయోగించిన వాహనం పేరు ఏమిటి? PSLV C-25. భారతదేశంలో మొట్టమొదటి మహిళా విశ్వవిద్యాలయాన్ని స్థాపించింది ఎవరు? డోండో కేశవ్ ఖార్వే. భారతదేశంలో మొట్టమొదటిసారిగా శాంతి భద్రతల పరిరక్షణపై పోలీసు వ్యవస్థను ఏర్పరిచినది ఎవరు? కారెన్ వాలిస్. భారతదేశానికి అత్యధిక కాలము వైస్రాయిగా ఉన్న వ్యక్తి ఎవరు? లిన్ లిత్గో. ఐక్యరాజ్య సమితి సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు 2030 సాధించడానికి ఎన్ని దేశాలు సంతకం చేశాయి? 193. భారత ప్రభుత్వ సెక్యూరిటీ పేపర్ మిల్ ఎక్కడ ఉంది? ఔషంగాబాద్. ఇప్పుడు మే 24వ తేదీ తెలుగు జీకే బిట్స్ తెలుసుకుందాం. భారత రాజ్యాంగంలో ఏ భాగంలో పౌరసత్వం పొందుపరచబడింది? భాగం 2. కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ అని ఏ సభను అంటారు? రాజ్యసభ. భారతీయ విశ్వవిద్యాలయాల చట్టం ఎప్పుడు చేశారు? 1904లో. వార్ధా పథకం ఎప్పుడు అమలు చేశారు? 1937. జ్ఞాన్ ప్రసారక్ మండలిని ఏర్పాటు చేసిన వారు ఎవరు? దాదాభాయ్ నౌరోజీ. ఉక్కు మహిళగా పేరు పొందిన స్వతంత్ర సమరయోధురాలు ఎవరు? దుర్గాభాయ్ దేశ్ముఖ్. సరళీకరణ ఆధారంగా భారత ప్రభుత్వం కొత్త ఆర్థిక సంస్కరణలను ఏ సంవత్సరంలో ప్రారంభించింది? 1991. ఏ పంచవర్ష ప్రణాళిక కాలంలో పంచాయతీరాజ్ సంస్థలు సక్రియం చేయబడ్డాయి? 3వ పంచవర్ష ప్రణాళికలో. హరిత విప్లవ యొక్క మొదటి దశ సుమారుగా 1960 నుండి 1970 వరకు. తెలంగాణ రాష్ట్రంలో గల 2 టైగర్ రిజర్వులు ఏవి? అమ్రాబాద్ మరియు కవాల్. తెలంగాణలోని నిర్మల్ హస్తకళల మూలం ఎప్పటిది? కాకతీయుల కాలం నాటిది. తెలంగాణ భాషా దినోత్సవం ఏ రోజు జరుపుకుంటారు? సెప్టెంబర్ 9. గోల్కొండ కోట అసలు పేరు ఏమిటి? మంకాల్. ఖమ్మం ఖిల్లా 950 సంవత్సరంలో ఏ రాజులచే నిర్మించబడింది? కాకతీయులు. తెలంగాణ రాష్ట్ర చెట్టు అయిన జమ్మి యొక్క శాస్త్రీయ నామం ఏమిటి? ప్రొసోపిస్ సినేరియా. ఇప్పుడు మే 25వ తేదీ తెలుగు జీకే బిట్స్ తెలుసుకుందాం. భారతదేశంలో ఏ రాష్ట్రంలో అత్యధిక జనపనార మిల్లులు ఉన్నాయి? పశ్చిమ బెంగాల్. లీ అయోన్ సెల్స్ అంటే ఏమిటి? ఉపగ్రహాలు, ప్రయోగ నౌకల విద్యుత్ వనరు. గవర్నర్లను నియమించడానికి
బదిలీ చేయడానికి, తీసివేయడానికి ఎవరికి అధికారం ఉంది? రాష్ట్రపతి. పొలిటికల్ జాయింట్ యాక్షన్ కమిటీ టీజాక్ ఏ సంవత్సరంలో ఏర్పడింది? 2009. 1959 ఉద్యమంలో ప్రత్యేక తెలంగాణ నినాదంను ఇచ్చిన సంస్థ ఏది? తెలంగాణ హక్కుల రక్షణ సమితి. చిప్కో ఉద్యమం దేనికి సంబంధించినది? అడవుల సంరక్షణ. తెలంగాణలో హెరిటేజ్ జైల్ మ్యూజియం ఎక్కడ ఉంది? సంగారెడ్డి. కేరళ తీర ప్రాంతంలో మోనోజైట్ ఇసుక రూపంలో ఏ మూలకం లభ్యమవుతుంది? థోరియం. 1980 చివరి భాగంలో తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్ట్ తీసుకువచ్చిన సమాచార పత్రిక పేరు ఏమిటి? మా తెలంగాణ. భారతదేశంలో ఒక మోస్తరు నుండి తీవ్ర భూకంపాలకు గురయ్యే అవకాశం ఉన్న భూభాగం ఎంత శాతం ఉంది? 50% కంటే అధికం. హైదరాబాదులో చౌమహల్లా ప్యాలెస్ ఏ ప్రాంతంలో ఉంది? లాడ్ బజార్. ప్రాచీన భీమాదేవి గుడి ఎక్కడ ఉంది? హర్యానా. శక్తి నిత్యత్వ నియమాన్ని ప్రతిపాదించింది ఎవరు? ఐన్స్టీన్. రోదసీ యాత్రికుడికి బయట రోదసీ ఎలా కనిపిస్తుంది? నల్లగా. ప్రపంచానికి సున్నాను పరిచయం చేసిన ఆర్యభట్ట ఏ ప్రాంతానికి చెందినవాడు? కేరళ. ఇప్పుడు మే 26వ తేదీ తెలుగు జీకే బిట్స్ తెలుసుకుందాం. అటవీకరణకు అధిక ప్రాధాన్యతను ఇచ్చిన ప్రణాళికలు ఏవి? 6వ ప్రణాళిక నుండి. గుజరాత్లో అణుశక్తి కేంద్రం పేరు? కాక్రపార. అత్యధిక శాతం అటవీ విస్తీర్ణం కలిగిన రాష్ట్రం ఏది? మిజోరం. భారతదేశంలో పత్తి పండే నల్ల మృత్తికలు ఏ సమూహానికి చెందినవి? చిర్నోజమ్స్. అంతర్జాతీయ ఓజోన్ పరిరక్షణ దినోత్సవం ఏ రోజు జరుపుకుంటారు? సెప్టెంబర్ 16వ తేదీ. తెలంగాణ యొక్క శీతోష్ణ స్థితి ఏమిటి? ఉష్ణమండల అర్ధశుష్క. తెలంగాణ రాష్ట్రంలో పునర్వ్యవస్థీకరణ ద్వారా ఏర్పడిన జిల్లాలలో అత్యధిక దక్షిణాన ఉన్న జిల్లా ఏది? జోగులాంబ గద్వాల్. ఏ పంచవర్ష ప్రణాళిక యొక్క లక్ష్యం సమ్మిళిత వృద్ధి? 11వ. భారతదేశంలోని ప్రత్యక్ష పన్నుల విధానం ఏ విధంగా ఉంది? పురోగమిధానంలో. భూ విస్తీర్ణ పరంగా పసుపు పంట సాగులో తెలంగాణ భారతదేశంలో ఎన్నో స్థానంలో ఉంది? మొదటి స్థానంలో. తెలంగాణ ఆంధ్ర ప్రాంతాల మధ్య కృష్ణా నీటి పంపకాలకు సంబంధించి 1969లో భారత ప్రభుత్వం ఒక కమిటీని నియమించింది. ఆ కమిటీ చైర్మన్ ఎవరు? ఆర్ఎస్ బచావత్. 2002 తర్వాత విద్య యొక్క ఏ హక్కు రూపాన్ని సంతరించుకుంది? ప్రాథమిక హక్కు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగంలోని ఏ హక్కును రాజ్యాంగం యొక్క హృదయం మరియు ఆత్మ అని వర్ణించారు? రాజ్యాంగ పరిహారాల హక్కు. రాజ్యాంగం ప్రకారం హెబియస్ కార్పస్ రిట్ జారీ చేసే అధికారం ఎవరికి ఉంది? హైకోర్టు మరియు సుప్రీం కోర్టులకు మాత్రమే ఉంది. ఈ వీడియో తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ముఖ్యమైన వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.